See one by one. Consumer Protection Act అనేది 2020. This is a revised. Earlier గా ఉంది, బట్ టోటల్ గా కంప్లీట్ గా కూడా చాలా వరకు చేంజ్ చేస్తారు. That act is enacted in 2020. Point wise గా చూద్దాం. This new Consumer Protection Act has come into force with effect from July 20, 2020. And in replacing of that earlier old one. So the date is important, 2020. Next one is CCPA, అంటే Central Consumer Protection Authority అనేదాన్ని ఏర్పాటు చేశారు. Which will protect, promote and enforce the rights of the consumers. ఇదివరకు ఎందుకంటే ఎంత హై అథారిటీ అనేది ఎప్పుడూ లేదు. ఏదో డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిటీస్ అని చెప్పేసి అలా ఉండే. అది జస్ట్ దానికి ఒక రిప్రజెంటేటివ్. అఫ్కోర్స్ దట్ ఈస్ ఓల్డ్ సెటప్. అది చెప్పాలంటే ఒక వీక్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద లెక్క అది ప్రాసెస్. బట్ ఇందులో ఏం చేశారంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి దట్ వాజ్ హెడెడ్ బై దట్ డిఐజీ. ఓకేనండి, హై లెవెల్ అఫీషియల్ని దాన్ని హెడెడ్ కింద ఆఫ్ దిస్ కమిటీ కింద చేశారు, అథారిటీ. సో CCPA is important, Central Consumer Protection Authority, which will protect. ఏం చేస్తుంది అంటే ఇది కూడా మీకు అడగవచ్చు క్వశ్చన్స్లో. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ CCPA అంటే టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్, టు ప్రమోట్ ద రైట్స్ ఆఫ్ దట్ కన్జ్యూమర్స్ అండ్ టు ఎన్ఫోర్స్ దట్, ప్రమోట్ అండ్ ఎన్ఫోర్స్ ద రైట్స్ ఆఫ్ దట్ కన్జ్యూమర్స్. థర్డ్ పాయింట్ ఏంటి ఇందులో, వాట్ ఆర్ ద బ్రాడ్ కవరేజ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే ఈ కామర్స్ అనేది కొత్తగా వచ్చింది. పాత దానికి దీనికి తేడా అదే. ఈ కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ అండర్ ఇట్స్ పర్వ్యూ. అంటే ఎర్లియర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏముందంటే ఈ కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ లేవండి. లేకపోవడం వల్లే మనకి చూడండి, మీరు ఆన్లైన్లో మన ఫ్లిప్కార్ట్ లేకపోతే ఎక్కడ డిఫరెంట్గా మన ఆన్లైన్లో ఏమైనా తెప్పించుకుంటే వీఆర్ ఆల్సో సీయింగ్ ఇన్ దట్ పేపర్స్. ఎందుకంటే ఏదో ఫోన్ తెప్పించుకునేవారు, ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పటికి అందులో 2 రాళ్ళు బెడ్లో ఉండి, దానికి ఏం చేయాలి, టు హూమ్ దే హ్యావ్ టు అప్రోచ్. వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తే యాక్ట్ తిరగేస్తారు. జడ్జించేది ఏంటంటే బేసింగ్ ఆన్ దట్ యాక్టే కదండి. యాక్ట్లో ఉండే సెక్షన్స్ అవి చూసే మీకు రెఫర్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి. అందులో మీకు ఈ కామర్స్ గురించి కానీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ, దానికి ఇలా చేస్తే కనుక మోసాలు జరిగితే కనుక దానికి పనిష్మెంట్ ఏంటి, వాట్ ఆర్ ద సెక్షన్స్ ఏమైనా ఉంటాయి, ఏమీ లేవు. అంటే అప్పటికి దట్ ఈ కామర్స్ అనేది అంత పాపులర్ అవ్వలేదు కాబట్టి ఆ యాక్ట్కి ఇది లేదు కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ అండర్ ఇట్స్ పర్వ్యూ, కొత్త యాక్ట్లో. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ప్రొడక్ట్ లయబిలిటీ అండ్ పెనల్ కాన్సిక్వెన్సెస్. దిస్ ఈజ్ ఎ న్యూ ఐటమ్, న్యూ ఫీచర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ న్యూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఏంటంటే ప్రోడక్ట్ లయబిలిటీ. ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఏంటంటే సపోజ్ నేను ఒక వస్తువుని కొన్నానండి, ఒక టీవీ కొన్నాను, పోయింది అనుకోండి. పోతే నేను వెళ్ళి సార్ ఇదే మీ దగ్గర షాప్లో కొన్నానండి, ఇదేంటి కొన్న వెంటనే రోజు కూడా తిరగకుండా పోయింది ఏంటండి ఇది అని చెప్పేసి అన్నా అనుకోండి. ఓహో అలాగండి, ఓకే నేను రాస్తానండి, మా కంపెనీకి రిఫర్ చేస్తాము, దాన్ని బట్టి చూద్దామండి అని చెప్పేసి అంటాడు. చెప్తే he won't take any responsibility for that. ఒకవేళ కనుక వీడు ఎక్కడైనా పోయిన మధ్యలో అయినా ఆథరైజ్డ్ డీలర్కి ఏమైనా పంపించాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, నాకేం సంబంధం, అది దట్ వాజ్ సప్లైడ్ బై దట్ కంపెనీ కాబట్టి ఐఎమ్ రిఫరింగ్ టు ద కంపెనీ. అంటే ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని అవాయిడింగ్ అనేది చేసేవాడు. అంటే కన్జ్యూమర్ ఏమవ్వడు, సఫర్ అయ్యేవాడు డెఫిషియన్సీ ఆఫ్ దిస్ గూడ్స్ వల్ల. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ప్రోడక్ట్ లయబిలిటీలు ఏం ఫిక్స్ చేశారంటే వాడు రిటైలర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, లేకపోతే కంపెనీ సప్లయర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవడైనా సరే అందరూ కూడా లయబుల్. ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యాక్ట్. ఓకేనండి. అండ్ తర్వాత పెనల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పెనల్ కాన్సిక్వెన్సెస్ అంటే వాట్ ఈస్ దట్, పెనల్ కాన్సిక్వెన్స్ ఇన్ ద సెన్స్ పెనాల్టీస్ కూడా భారీ పెనాల్టీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ పెనాల్టీస్ ఫర్ మిస్లీడింగ్
అడ్వర్టైజ్మెంట్స్, సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్. దిస్ ఇస్ అనదర్ ఫీచర్ ఇంట్రడ్యూస్. ఇదేంటంటే ఏదో ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక సెలబ్రిటీ రావడం, ఒక రిబ్బన్ కత్తిరించి దిస్ ఈజ్ అ ప్రోడక్ట్ అని చెప్పేసి వాడు సూపర్, దిస్ ఈజ్ ప్రోడక్ట్ అని చెప్పేవాడు. అందులో విషయం ఉన్నా లేకపోతే అందులో హెజార్డస్ గూడ్స్ ఉన్నా కూడా, ఐటమ్స్ ఉన్నా కూడా మనకి ఏం తెలియదుగా. ఆడు సెలబ్రిటీ చెప్పాడు, అమితాబ్ బచ్చన్ లేకపోతే ఇంకోటి ఎవడో నాగార్జున లేకపోతే చెప్పాడు కాబట్టి మనం ఇమ్మీడియట్గా విల్ యాక్సెప్ట్ దట్ ప్రోడక్ట్. తర్వాత ఏమైనా కాన్సిక్వెన్సెస్ అది పేలటం కానీ, లేదంటే కనుక లైఫ్ హెల్త్ డ్యామేజెస్ కానీ ఓకే ఏమైనా జరిగినాయి అనుకోండి, జరిగేటప్పటికి వాళ్ళని క్వశ్చన్ చేశారనుకోండి ఎవరినాను, ఇదేంటి ఇటువంటి గూడ్స్ మీరు అడ్వర్టైజ్మెంట్కి ఎలా ఇచ్చారు, దీనివల్ల పీపుల్ అంతా కూడా మిమ్మల్ని నమ్మి ఇలా చేశారంటే మాకేం సంబంధం. కంపెనీ వాడు ఇది అడిగాడు కాబట్టి కాంట్రాక్ట్ సైన్ చేశాం కాబట్టి వాడి తరఫున చేతిలో పెట్టుకుని మేము చెప్పాం. ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ దే యూజ్ టు గివ్ సెలబ్రిటీస్. ఎందుకంటే మనీ తీసేసుకునేవారు, అడ్డమైన ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు దీనికి ఎండార్స్ చేసేవారు. సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పెనలైజేషన్, పెనాల్టీస్ ఫర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్. If you know thoroughly about that product only, then only you have to give the advertisement. Okay, without knowing all the things, if you go for the advertisements or endorsements, later on anything happens means you are also held responsible for that. This is a very good feature introduced in this Consumer Protection Act. So e-filing, it is a e-filing of complaints, no fees for filing cases up to 5 lakhs. E-filing ante online lone మీరు కంప్లైంట్ లాట్ చేయొచ్చు, ఎవరికి వెళ్ళక్కర్లేదు. యూ నీడ్ నాట్ అప్రోచ్ దట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆఫీసెస్కి ఏం వెళ్ళక్కర్ల, డైరెక్ట్లీ వెబ్సైట్లో లాగిన్ యూ కెన్ ఫైల్ దట్ కంప్లైంట్. దట్ లిమిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ 5 lakhs. No fees for that. This is also important point. What is the no fees limit for lodging a e-filing complaint ante 5 lakhs. Consumer is defined as a person who buys any good or avails a service for a consideration. This is very very important point here. Consideration అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు ఎలా డిఫైన్ చేయబడతాడంటే, నువ్వు కొనుక్కున్న వస్తువు, ఓకే పర్సన్ కొనుక్కున్న వస్తువు కానీ సర్వీస్ కానీ, దేర్ షుడ్ బి సమ్ కన్సిడరేషన్. అంటే నేను డబ్బులు ఇచ్చాను 10,000, నా కన్జంప్షన్ కోసం నేను కొనుక్కున్నాను ఈ వస్తువు, అది. సో there is a consideration అనేది ఉంది. అలా ఉంటేనే దట్ విల్ బి కమింగ్ అండర్ ద కన్స్యూమర్. ఓకే, అలా కాకుండా ఏదో ఫ్రీ గిఫ్ట్స్ కింద ఎవరో ఇచ్చారనుకోండి, ఓకే ఆ ఫ్రీ గిఫ్ట్స్ కింద ఇచ్చిందని చెప్పేసి నాకు వచ్చినాయి అంటే, నాకు ఫ్రీగా వచ్చింది, నేనేం డబ్బులు పే చేయలేదు అంటే, డబ్బులు పోయే బాధ అనేది ఎక్కడ ఉంది, ఇందులో లేదుగా. ఆడెవడో ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి నేను తీసుకున్నాను, అది పోయింది, పోతే నేను ఎలాగెళ్ళగలను? there is no consideration. So that will not be covered under this Consumer Protection Act. My hard-earned money is there for purchasing of that item. Later on, if it is proved, later on it was happened that it is a defective item, good aithe ganaka, then only I will have the right to proceed under this through this Protection Act. Adi consideration meaning. Next, it doesn't include a person who obtains a good for resale or good or service for commercial purpose. అంటే వీళ్ళకి మాత్రం వర్తించదు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, వీళ్ళకి వర్తించదు. నేనే ఒక 10 వస్తువులు కొన్నాను, టీవీలు కొన్నాను, కొని ఓకే నేను దాన్ని రీసేల్కి అమ్ముకుంటున్నాను అంటే నేను ఐఎమ్ ఏ ట్రేడర్. సో ట్రేడింగ్ యాక్టివిటీ వేరు, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ వేరు. ఓకే వినియోగదారు, నేను ఆమె వ్యాపారస్తుని కాదు. సో అందువల్ల ఏమవుతుంది, వినియోగదారుడికి మాత్రమే కన్స్యూమర్ డెఫినిషన్లోకి వస్తాడు. అంటే ఏంటంటే నేను ఒక వస్తువుని కొని దాన్ని రీసేల్ చేయడం కానీ, కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కొని దాని ప్రాఫిట్ కలుపుకుని అమ్మడం కానీ అటువంటివి చేసినప్పుడు ఐ వోంట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. నెక్స్ట్, ట్రాన్సాక్షన్స్ త్రూ ఆల్ మోడ్స్ ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆల్ ట్రాన్సాక్షన్స్, నేను కొనే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఓకే, దట్ విల్ బి కవర్డ్ అండర్ దిస్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. అంటే నేను షాప్లో కొంటాను, కొన్ని వస్తువులు నేను షాప్లో కొంటాను, కొన్ని వస్తువులు నేను ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాను. సో ఆన్లైన్లో తెప్పించుకున్నా, ఆఫ్లైన్లో నేను కొనుక్కున్నా, ఫిజికల్గా కొనుక్కున్నా కూడా, వన్స్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్
defective. So automatically I have every right to go for that protection. Next, through electronic means, teleshopping, multi-level marketing or direct sell. ఇప్పుడు నేను చెప్పిన కొత్తగా వచ్చినాయి చూడండి, మార్కెటింగ్ అనే దాంట్లో ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఎలక్ట్రానిక్ మీన్స్, టెలిషాపింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, ఇవన్నీ కూడా న్యూ ఛానల్స్. ఓకే, మార్కెటింగ్ ఛానల్స్. వీటి ద్వారా కొన్న వస్తువులు కానీ వీటి ద్వారా ఏర్పాటు చేసుకున్న కన్స్యూమర్స్ అందరూ కూడా విల్ బి కవర్డ్ ఇన్ దిస్ ప్రొటెక్షన్ యాక్ట్. Next, consumers' rights have been defined in the Act, including the right to, one by one, be protected against marketing of goods and services which are hazardous to life and property. ఈ వస్తువుల వల్ల మనకి ఒక పేలుడు కానీ లేదంటే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ అటువంటి ఏది కనుక దట్ విల్ బి కమింగ్ అండర్ దిస్ ప్రొటెక్షన్ పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్, బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ అంటే ఏంటంటే రైట్ అనేది ఏంటంటే చెప్పేది రైట్ అనేది చెప్తాడు అంటే కన్జ్యూమర్ రైట్స్ ఎలా ఉంటాయంటే కనుక హీ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ ఎగెనెస్ట్ ఏంటంటే హజార్డస్ గూడ్స్ గాట్ ఫ్రమ్ దట్ సప్లయర్ ఆర్ ఎనీథింగ్. అలాగే క్వాలిటీ, క్వాంటిటీ ఆర్ పొటెన్సీ, ప్యూరిటీ, స్టాండర్డ్ అండ్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో వీటన్నిటికీ కూడా అతనికి ఎవ్రీ రైట్ ఉంటుంది. నీకు తూకం తక్కువ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ ఏ రైట్ టు ఫైట్ ఎగెనెస్ట్ దట్. అలాగే నీ క్వాలిటీ తగ్గింది అనుకోండి, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైట్ ఎగెనెస్ట్ దట్. అలాగే నీకు క్వాంటిటీ తగ్గింది అనుకోండి, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు get the protection. So these are all the rights of a consumer. And be assured of access to a variety of goods or services of competitive prices and seek redressal against unfair or restrictive trade practices. Restrictive trade practices kuda you have every right on. అంటే ఏంటంటే మీకు ఒక వస్తువుని ఓకే మోసంగా మీకు అంటగట్టాడు అనుకోండి, ఆ వస్తువు యాక్చువల్గా 10 రూపాయలే, కానీ మీకు ఏం చేసాడు వాడు 20 రూపాయలు అని చెప్పి లేబుల్ పెట్టి దాన్ని 11 రూపాయలకో 12 రూపాయలకో మీకు చీట్ చేసి అమ్మాడు అనుకోండి. అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ మోసం చేసి మీకు అమ్మాడు అనుకోండి. లాటర్ ఆన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫీరియర్ ప్రోడక్ట్ అనుకోండి. యూ క్యాన్ ఎవ్రీ రైట్ టు అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు get the protection. It is called consumer rights. And CCPA will have an investigation wing headed by Director General, which may conduct inquiry or investigation into such violation. అటువంటి violations ఏమైనా ఉన్నాయంటే కనుక CCPA పర్వ్యూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వింగ్ అంటే వాళ్ళ పర్వ్యూలో ఇట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. అది ఎవరంటే CCPA హెడెడ్ బై ద డైరెక్టర్ జనరల్ అని చెప్పాను. ఓకే, CCPA may impose a penalty on a manufacturer or an endorser or up to 10 lakhs and imprisonment up to 2 years for a false or misleading advertisement. Misleading advertisement ఇచ్చిన false products కనుక అంటగట్టిన అది ప్రొడ్యూసర్స్ మీద మ్యానుఫ్యాక్చరర్స్ మీద ప్రొసీడ్ అవ్వచ్చు, పెనాల్టీ కింద ఇంపోజ్ చేయొచ్చు. అలాగే ఎండార్సర్ ఎవరైతే సెలబ్రిటీస్ ఎండార్స్ చేశారో అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ మీద కూడా పెనాల్టీస్. ఎంత అంటే పెనాల్టీ అప్ టు 10 lakhs and imprisonment up to 2 years. ఒకవేళ కనుక ఇన్ కేస్ ఆఫ్ ద సబ్సిక్వెంట్ అయినప్పటికీ కూడా పెనాల్టీ అయినప్పుడు రెండోసారి కూడా రిపీట్ చేశారు అనుకోండి, దట్ ఫైన్ మే ఎక్స్టెండ్ అప్ టు 50 lakhs and imprisonment up to 5 years. CCPA can also prohibit the endorser of a misleading advertisement from endorsing that particular product or service for a period of up to 1 year. ఒకవేళ కనుక ఇది రికర్ అయినప్పుడు ద CCPA అంటే మీకు ఇంత చెప్పిన అథారిటీ వాళ్ళు దే కెన్ ఆల్సో ప్రొహిబిట్ ది ఎండార్సర్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఆ సెలబ్రిటీస్ ని ఎండార్స్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఎండార్స్ చేసే వాళ్ళని అందరినీ కూడా ఓకే బ్యాన్ చేయొచ్చు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. And for every subsequent offense the period of prohibition may extend to 3 years. అయినప్పటికీ కూడా రిపీటెడ్ గా కనుక అఫెన్సెస్ కనుక కమిట్ అయితే సో దట్ పీరియడ్ 1 year ఆల్సో ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ 3 years. CDRCs will be set up at the district, state and national levels. డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 లేయర్ సిస్టమ్ అంటాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్స్ లో
is CDRCs established అయినాయి. A consumer can file a complaint with CDRCs in relation to unfair or restrictive trade practices, defective goods or services. Goods or services లో defective కానీ లేదంటే unfair means కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, so they can lodge a complaint. Complaints against unfair contract can be filed with only the state and national. Complaints against unfair contract అంటే డిసీవ్ చేసి మోసం చేసే కాంట్రాక్ట్స్ ఉంటాయి. అవైతే కనుక ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దట్ డిఫెక్టివ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ గూడ్స్. దిస్ ఇస్ అన్ఫేర్ మీన్స్ అంటాం. ఓకే, అన్ఫేర్ మీన్స్ కాంట్రాక్ట్ అయితే కనుక దట్ కెన్ బి ఫైల్ విత్ ఓన్లీ ద స్టేట్ అండ్ నేషనల్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మాత్రం పనిచేయదు. అంటే ఇట్ విల్ నాట్ కమింగ్ అండర్ ద పవర్స్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. appeals అనేది from a district CDRC will be headed by that state. అలాగే స్టేట్ ది నేషనల్ ది జనరల్ సుప్రీం కోర్టు కదా. చూద్దాం. appeals from the state CDRC will be heard by that okay. ఈ appeals from that state CDRCs అనేది విల్ బి హెర్డ్ బై దట్ నేషనల్ CDRC. ఏంటండి CDRCs అంటే కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిట్రెసల్ కమిషన్స్ మాట. ఇవి 3 చోట్ల ఉంటాయని చెప్పాను. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఉంటుంది, 2 స్టేట్ లెవెల్లో ఉంటుంది, ఒకటి నేషనల్ లెవెల్లో ఉంటుంది. అంటే ఒకళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ 2 అపీల్ చేసుకోవాలంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్తుంది అలా అన్నమాట. ఫైనల్ అపీల్ విల్ లై బిఫోర్ ద సుప్రీం కోర్ట్. అంటే ఇప్పుడు నేషనల్ వైజ్గా ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి నేషనల్ కమిషన్, దట్ మీన్స్ CDRC అట్ నేషనల్ లెవెల్, అది దానికి అపీల్ చేసుకోవాలంటే ఇంకా సుప్రీం కోర్ట్కే వెళ్ళాల్సి వస్తుంది. The district CDRC will entertain complaints where the value of goods and services does not exceed 1 crore. ఈ లిమిట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ ఇవే. స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో టేకప్ చేసే కేసెస్కి పవర్స్ మాట అండి. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే కనుక నాట్ ఎక్సీడింగ్ 1 crore అని అనుకోండి, దట్ విల్ బి కమింగ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ CDRC కింద వస్తాయి. ఓకే, that means consumer disputes redressal commission state district matter, district level, and the limit is not exceeding 1 crore. ఒకవేళ కనుక మోర్ దెన్ 1 crore అనుకోండి, అంటే కాంపన్సేషన్ అమౌంట్స్ నథింగ్ బట్ ద డ్యామేజ్ అయిందండి, ఐఎమ్ ఫైలింగ్ ఏ కంప్లైంట్ ఫర్ కాంపన్సేషన్ ఆఫ్ అంటే అది కనుక ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 crore అండ్ డస్ నాట్ ఎక్సీడ్ 10 crores అయితే అనుకోండి, దట్ విల్ బి కమింగ్ అండర్ ద స్టేట్ CDRC కింద వస్తాయి. ఓకే, మనం అక్కడ ఫైల్ చేస్తాం. తర్వాత కంప్లైంట్స్ విత్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ 10 crores దట్ విల్ బి ఎంటర్టైన్ బై ద నేషనల్ CDRC. నెక్స్ట్, ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఏంటి? ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఏంటంటే మీన్స్ ద లయబిలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్, సర్వీస్ ప్రొవైడర్ ఆర్ సెల్లర్ to compensate a consumer for any harm or injury caused by the defective good or deficient service. ఇది మేము ఆల్రెడీ కవర్ చేసాం. ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఆల్ లెవెల్స్ అందరూ కూడా రెస్పాన్సిబులే, ఒకరి మీద ఒకరు తోసేసుకోవడానికి లేదు. The harm should be caused by the defective goods which results in injury, death, mental agony, loss of consortium or any other harm. హార్మ్ అనేది డెఫినేషన్ ఎలాంటిది అంటే కనుక అది ఇంజురీ కావచ్చు, లేదంటే మెంటల్ ఎగోని అంటే మానసికమైన వ్యధ కావచ్చు, ఓకే, లాస్ ఆఫ్ కన్సోర్షియం కావచ్చు, డెత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ హార్మ్. అటువంటి హార్మ్ కనుక జరిగితే సో దేర్ ఈజ్ ఎ redressal system is there for compensation, and examples can be unilateral termination of that contract without any prior information. Complaint can be filed in the state commission up to 10 crores INR and national commission about 10 crores in the manner.
Next, new act provides facility for mediation which shall be voluntary and not binding on the parties. It shall make the process quicker and simpler. అంటే ఏంటంటే ఇందులో కూడా మీకు మళ్ళీ కన్సలేషన్ అనేది ఉంది. అంటే ఏంటంటే మీడియేషన్ చేయొచ్చు. సపోజ్ ఇద్దరు డిస్ప్యూట్ వచ్చింది, వాడికేమో లాస్ అయ్యింది. లాస్ అయినప్పుడు ఇందాక మనం లోక్ అదాలత్లో ఎలా అనుకున్నామో అదే ప్రకారం ఏంటంటే ఇక్కడ కూడా మీడియేషన్ ద్వారా కూడా ద మ్యాటర్ కెన్ బి సెటిల్డ్ బిట్వీన్ ద పీపుల్. So the mediation facility is also provided in this new act. Mediation is also there. But it is a voluntary, no compulsion. And it unda leda anedi kuda question adu. Whether there is any mediation process in this new act. Yes, it is there. Earlier it was not there. And complaint can be filed. Endu ela chesamante overloading. Dani meeda malli anavasaranga waiting time, daniki malli mechanism, administration iyanni enduku? Because they want to settle the matter mutually out of that purview authority. So it is welcome. Complaints can be filed by the consumer himself at the place where he has resides or at the place where he works by parents and legal guardians of the consumers also. A complaint can be filed by the consumer himself. Okay. The place where he resides ఎక్కడైతే ఉంటున్నాడో ఆర్ ఏ ప్లేస్ లో అయితే వర్క్ చేస్తున్నాడో, ఓకే, అది బై పేరెంట్స్ అండ్ లీగల్ గార్డియన్స్ ఆఫ్ ద కన్స్యూమర్. అండ్ ఈ పేరెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ అయినా చేయొచ్చు కంప్లైంట్, లేదా లీగల్ గార్డియన్స్ కూడా చేయొచ్చు. కెన్ బి ఫైల్. అతనే చేయాలని ఏం లేదు, సపరేటే చేయాలని. The complaint can also be filed electronically and had via video conference in certain circumstances. కొన్ని circumstances లో ఆ కంప్లైంట్ అనేది ఓకే ఎలక్ట్రానికల్ గా కూడా ఫైల్ చేయొచ్చు. అండ్ దట్ కెన్ బి హ్యాడ్ వయా వీడియో కాన్ఫరెన్స్ ఆల్సో. మనం కూడా ఈ మధ్య చూసాం, కరోనా టైంలో ఏం చేశారంటే కోర్ట్స్ అన్ని కూడాను దట్ మీన్స్ ఫిజికల్ ప్రెజెన్స్ అనేది లేకుండా వీడియో కాన్ఫరెన్సెస్ లోనే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా విని జడ్జిమెంట్స్ కూడా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఆల్సో దే హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్. అది అండి ఇంతవరకు ఉన్నది. ఇప్పుడు మనకు వస్తే కనుక పెనాల్టీస్ ఫర్ నాన్ కంప్లైన్స్ ఆర్డర్స్ వచ్చాం. డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ కమిషన్. ఇక్కడైతే కనుక పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే ఇంప్రిజన్మెంట్ ఫ్రమ్ 1 month to 3 years అండి. ఓకే, ఈ 3 కమిషన్స్ పర్ వీలో. అదే సెంట్రల్ అథారిటీకి వచ్చామనుకోండి, కమిషన్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months. అది ద పనిష్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్డర్స్ మాట ఎంతో ఎలా ఉంటాయి. సెంట్రల్ అథారిటీ ఇందాక చెప్పాను చూడండి, సిపిఎస్సి. అది నెక్స్ట్, ఫైన్స్ అప్ టు 25,000 ఫ్రమ్ 25,000 to 1 lakh in the case of district, state, national commission. But whereas this central authority headed by that director general and fine up to 20 lakhs and are both. అంటే ఇది కానీ ఆర్ బోత్, రెండు కూడా. అంటే ఒకటి ఇంప్రిజన్మెంట్ అండ్ వాట్ ఈస్ దట్ ఆర్ దిస్ ఫైన్ ఆర్ బోత్. అలాగే ఇక్కడ కూడా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1 month to 3 years అండ్ ఫైన్ ఈస్ 25 to 1 lakh in the case of district, state, national, and central అయితే కనుక imprisonment up to 6 months and fine up to 20 lakhs. Next we are coming to that punishments, product containing adultery. District, state, national commission, central commission. ఇక్కడికి వస్తే doesn't result in injury. Doesn't result in injury ఏమి లేకుండా ఉంటే కనుక ఇంప్రిజన్మెంట్ సెంట్రల్ అథారిటీ అప్ టు 6 months, ఫైన్ అప్ టు 1 lakh. ఇంజురీ నాట్ అమౌంటింగ్ టు గ్రీవియస్ హర్ట్ అయితే కనుక ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 year. అంటే ఇంజురీ ఇస్ దేర్ బట్ నాట్ దట్ మచ్ అమౌంటింగ్ టు గ్రీవియస్ హర్ట్. అక్కడ ఇంజురీ అనేది లేదు, అంటే మెంటల్ ఎగోనియా సంథింగ్ మైట్ బి దేర్. ఓకే, ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 year and fine up to 3 lakhs. ఇంజురీ రిజల్టింగ్ ఇన్ గ్రీవియస్ హర్ట్, చాలా సీరియస్ ఇంజురీ అయితే కనుక దట్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 7 years and fine up to 5 lakhs. అండ్ డెత్ ఆఫ్, అలా కాకుండా చనిపోయాడండి లేకుండా, ఇంప్రిజన్మెంట్ అప్ టు 7 years to life and fine is up to 10 lakhs. This is given punishments given by that central authority. And the district, state, national commission and the central authority మొత్తం ఆల్ అనుకుంటాడు అన్ని. నెక్స్ట్, పనిష్మెంట్ స్పూరియస్ గూడ్స్.
అంటే మీకు స్పీరియస్ గోల్డ్ అంటే నకిలీ అన్నమాట. నకిలీ అయితే కనుక డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్ కమిషన్ అండ్ సెంట్రల్ అథారిటీ. ఓకే, ఇక్కడైతే కనుక ఇంజురీ నాట్ అమౌంటింగ్ టు గ్రీవియస్ హార్ట్ ఇస్ ఇంప్రిజన్మెంట్ 1 year ఫైన్ అప్ టు 3 lakhs. ఇంజురీ రిజల్టింగ్ ఇన్ గ్రీవియస్ హార్ట్ ఇస్ ఇంప్రిజన్మెంట్ 7 years ఫైన్ అప్ టు, ఇందాకదే సేమ్ కదా, డెత్ 7 years to life అండ్ ఫైన్ అప్ టు 10 lakhs. ఇందాకది ఏంటంటే కొంచెం ఎక్కువ చూడండి ఒకసారి. ఇందాకది ఏంటంటే దట్ ఈస్ 20 lakhs ఐ థింక్. అదే సేమ్, అది ఇది ఒకటేలేండి. స్పీరియస్ గోల్డ్ కూడా ఒకటే. అండ్ స్ట్రక్చరల్ ఫార్మ్లోకి వస్తే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సెటప్ అని వస్తే కనుక కంపోజిషన్, లొకేషన్, ఫైలింగ్ కంప్లైంట్, ప్లేసింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. అంత కంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ కమిషన్లో ఉండేది ఒక ప్రెసిడెంట్ ప్లస్ మినిమం 2 members ఉంటారండి. అదే స్టేట్ కమిషన్లో కూడా అంతే, ఒక ప్రెసిడెంట్ 4 members ఉంటారు. అలాగే నేషనల్ కమిషన్లో ఒక ప్రెసిడెంట్ 4 members ఉంటారు మినిమం. లొకేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్లో ఉంటుంది, ఇది స్టేట్లో ఉంటుంది. స్టేట్ కమిషన్ అనేది, నేషనల్ కమిషన్ అనేది అండ్ మీకు నేషనల్ లెవెల్లో వస్తుంది. నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్ బై సెంట్రల్ అథారిటీ మే బి ఫైల్డ్ ఎలక్ట్రానికల్లీ. అలాగే స్టేట్ గవర్నమెంట్కి వస్తే స్టేట్ కమిషన్ బై సెంట్రల్ అథారిటీ మే బి ఫైల్డ్ ఎలక్ట్రానికల్లీ. అదే నేషనల్ కమిషన్ బై సెంట్రల్ అథారిటీ మే బి ఫైల్డ్ ఎలక్ట్రానికల్లీ. ప్లేస్ ఆఫ్ స్వింగ్ వేర్ ద కంప్లైంట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అపీల్స్కి వస్తే అపీల్స్ ఇంపార్టెంట్. అపీల్స్ చూడండి, ఫ్రమ్ ఆర్డర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కమిషన్ టు స్టేట్ కమిషన్ కనుక అయితే కనుక, అంటే మీకు డిస్ట్రిక్ట్ కమిషన్ వాడు ఒక ఆర్డర్ ప్లేస్ ఇచ్చాడు. ఓకే, ఆర్డర్ ఇచ్చినప్పుడు దట్ కెన్ బి ఫైల్ అపీల్ చేసుకోవచ్చు. ఎవరికి చేయొచ్చు? డిస్ట్రిక్ట్ నుంచి నెక్స్ట్ ఏంటంటే హైయర్ స్టేట్ కమిషన్. ఎప్పుడు లోపల అంటే వితిన్ 45 days. వితిన్ 45 daysలో చేయాలి. ఇంతకుముందు ఏంటంటే 30 days ఉండేది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 30 days ఉండేది, నౌ ఇట్ ఈస్ 45 days. ఫ్రమ్ స్టేట్ కమిషన్ టు నేషనల్ కమిషన్ అయితే కనుక వితిన్ 30 days లోపల చేయాలి. అండ్ ఫ్రమ్ నేషనల్ కమిషన్ టు సుప్రీం కోర్ట్ అని వితిన్ 30 daysలో చేయాలి. అండ్ ఫీజు షాల్ బి, ఫీజుకి వస్తే మనం చేసేటప్పుడు జస్ట్ డైరెక్ట్గా మీరు అపీల్ చేసుకోవడం కుదరదు. అక్కడ ఫీజు షాల్ బి 50% ఆఫ్ ద ప్రీ డిపాజిట్. ఎర్లియర్ ఇట్ ఈస్ 25,000. ఎర్లియర్ ఏం చేసామంటే ఒక డిస్ట్రిక్ట్ కమిషన్ నుంచి స్టేట్ కమిషన్కి వాడు వాట్ ఈస్ దట్ అపీల్ చేసుకోవాలంటే కానీ కొంత డిపాజిట్ చేయాల్సి వచ్చేది, ఆ 25,000. అలాగే స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళాలంటే 35,000 అలా ఉండి. ఇప్పుడు అవన్నీ తీసి పడేస్తారు. సింపుల్గా మీరు పాయింట్ ఏంటంటే 50% ఆఫ్ ద ప్రీ డిపాజిట్. ఓకే, అది ఎంత అయితే అంత సగం. ఓకే, అంటే ప్రీ డిపాజిట్ అంటే సపోజ్ వాడు కాంపన్సేషన్ కనుక మీకు 20 లక్షలు అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, ఆర్డర్ పాస్ చేసి అనుకోండి, అపీల్ చేయాలనుకుంటే వాడు అందులో హాఫ్ ఆఫ్ దట్ 20 lakhs అంటే 10 lakhs అక్కడ డిపాజిట్ చేసి అప్పుడు అపీల్ చేసుకోవాలి. అదేంటి మీనింగ్. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఫీజ్ షాల్ బి 50% ఆఫ్ ద ప్రీ డిపాజిట్. ఇందులో కూడా నేషనల్ కమిషన్ టు సుప్రీం కోర్ట్ కూడా అంతే, ఫీజ్ షాల్ బి 50% ఆఫ్ ద ప్రీ కమిషన్. సో ఈ 35, 50, 25 అనేది స్క్రాప్, తీసి పడేసాడు. నో అపీల్ అప్లికబుల్ ఇఫ్ ద డెసిషన్ పాస్డ్ త్రూ మీడియేషన్. ఒక్కవేళ కనుక మీడియేషన్ ద్వారా జరిగింది అనుకోండి, ఇంకా లోక్ అదాలత్ లాగే దానికి ఇంకా మళ్ళీ అపీల్ ఏమి ఉండదు. సో విత్ దిస్ very very important topic of Consumer Protection Act points covered. Okay, thank you.